మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాడు, సో ప్రత్యేకంగా ఉన్నటువంటి జనాలకి ఆయన ఎలా దర్శనం ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా సో వినాయకుడనే కాకుండా వినాయకుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు చాలా ప్రాముఖ్యతమైనది. సో ఆ లడ్డు కూడా తాపేశ్వరం నుండి తెప్పేయడం జరుగుతుంది. దానికి కూడా సో వినాయకుడితో పాటు లడ్డుకు కూడా చాలా చరిత్ర ఉన్నది. సో లడ్డు మహిమ ఏంటంటే ఇక్కడ కొంతమందికి పిల్లని పుట్ట వాళ్ళకు కూడా వచ్చి ఆ లడ్డు తీసుకోవడం వల్ల పిల్లలు పుడతాయి. తర్వాత కొంతమంది కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే విద్యకు సంబంధించినటువంటి విద్యార్థులకైతే సో ఖైరతాబాద్ వినాయకుడు కొంగు బంగారం అని కూడా చెప్పొచ్చు. చాలామంది దేశ విదేశాల్లో కూడా వచ్చి మన ఖైరతాబాద్లో ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికైతే గణేష్ సందడి స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈరోజు మా కేఆర్టీవీ నుండి అయితే మీకు ప్రత్యేకంగా ఖైరతాబాద్లో ఉన్నటువంటి మన బడా గణేష్ని అయితే చూపించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి ఎలా జరుగుతుంది. ఇప్పుడు 2024లో మనము బడా గణపతిని ఎలా చూడబోతున్నాం ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకంగా. ఈసారి 2024లో చాలా స్పెషల్ అని చెప్పొచ్చమ్మా. మీరు అన్నట్టుగా 1954లో సింగర్ శంకరయ్య గారు పెద్దనాన్నగారు, తదనంతరం మా నాన్నగారు సుదర్శన్ గారు, తర్వాత తమ్ముడు రాజ్కుమార్ సందీప్ అన్న, మా బస్తీ వాసులందరూ, మన అధ్యక్షులు దానం గారు, దానం నాగేందర్ గారు, మన కృష్ణ యాదవ్ గారు అనండి, మన కార్పొరేటర్ విజయ్ గారు, బస్తీ వాసులు అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎలాంటి ఆటంకాలు రావద్దని మేము కోరుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే అంత పెద్ద ఎత్తున ఏం రాలేదు. సో స్పెషల్ అని అడిగితే ఈ సంవత్సరము 70వ సంవత్సరం అనమాట. మనకి ఇక్కడ హైదరాబాద్లో ప్రతిష్ఠించిన తర్వాత మన గణపతి ఒక్క అడుగు నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ 70వ సంవత్సరము కాబట్టి 70 ఫీట్లు గణపతి చేయాలని నిశ్చయించుకున్నాం. కొంచెం రిస్కీ ఉంటుంది. పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లే చేసాం. అంతకన్నా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. కానీ అనుకోకుండా మా నాన్నగారి కోరిక కూడా ఉండేది, సుదర్శన్ గారి కోరిక కూడా ఉండే 70 ఫీట్లు చేస్తే ఎలా ఉంటుంది అని. కానీ హైట్ రిస్ట్రిక్షన్లో కొద్దిగా భయపడే వాళ్ళం ఎట్లా అనేసి. కానీ ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగుల వినాయకుడిని, అందులోనూ మట్టి గణపతిని చేయాలని అనుకున్నాము. దాంతో పాటుగా 7 ముఖాలు, అది స్పెషల్ అండి. ఈసారి అన్ని 7 సంఖ్యలతో కలిసి వస్తుందన్నమాట మన వినాయకుడిది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం అంటే ఈసారి బాగుంది, ఈసారి బాగొస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఈసారి ఇంకా అద్వితీయంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో 70 ఫీట్ల గణపతి, ఆయన కుడివైపున బాలరాముడు, ఎడమ వైపున రాహుకేతుడు, మళ్ళీ శివపార్వతుల కళ్యాణము, ఇవన్నీ మనము అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని చూస్తారని చెప్పి చెప్తున్నారా? నిజమే అండి. ఎందుకంటే ఇప్పుడు మనము అయోధ్య వరకు వెళ్ళాలంటే 35 గంటల జర్నీ చేయాలి, ట్రైన్ జర్నీ. అంతైతే అందరికీ రిస్క్. నేను కూడా మొన్న రీసెంట్గా ప్రతిష్టాపన అయినట్టు సెకండ్ డేనే నేను వెళ్ళేసి వచ్చాను. చాలా అద్భుతంగా నిర్మించారు. సో అందరికీ అక్కడ వరకు వెళ్ళే అవకాశం రాదు. సో మేమేమనుకున్నామంటే మన శిల్పులు ఉన్నారు, మన రాజేందర్ సార్ కానీ, జోగారావు సార్ కానీ, మూర్తి గారు, వీళ్ళంతా చాలా అద్వితీయంగా చేస్తారు. కాబట్టి అదే బాలరాముని మనం ఇక్కడ ప్రతిష్ఠించే అక్కడ వెళ్ళని వాళ్ళు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని ఆలోచన చేసి బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది. 14 అవతారాలు ఎలా అయితే అక్కడ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ప్రతి ఒక్కరు మేము అనేవాళ్ళం రష్ ఉంటే మీరు రాకండి, దూరం నుంచి దర్శనం. కానీ ఈసారి మాత్రం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఏమంటే మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అంత అద్వితీయంగా ఉంటాడు ఈసారి భగవంతుడు. నా రిక్వెస్ట్ కూడా అందరికీ రావాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోవాలి. 70వ సంవత్సరంలో 70 ఫీట్ల గణపతి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని నా కోరిక. సో అంటే మనము ఎవ్రీ ఇయర్ తీసుకుంటాక ఒక్కొక్క అడుగు తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి ఏమైనా తగ్గించారా? లేదమ్మా. యాక్చువల్గా ఇంతకుముందు వరకు షష్ఠపూర్తి వరకు 60 ఫీట్ల వరకు వచ్చారన్నమాట. నాన్నవారు షష్ఠపూర్తి తర్వాత 60 ఫీట్లు చేయడమే చాలా చాలా రిస్కీ పని. కానీ సునాయాసంగా జయించాడు విఘ్నేశ్వరుడు. మంచిగా అయిపోయింది. దాని తర్వాత మేము ఒక్కొక్క హైట్ తగ్గించాలనుకున్నాము. 59, 50, 57 వరకు వచ్చిన తర్వాత మా బస్తీవాసులు కానీ బయట వాళ్ళ నుంచి అంతా వాళ్ళు నెగిటివ్ లేదు. మన ఖైరతాబాద్ గణేష్ అంటే హైట్కే ప్రత్యేకత కాబట్టి తగ్గించొద్దు, పెద్దగానే ఉండాలి అని అన్నప్పటి నుంచి మళ్ళీ అక్కడ నుంచి చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చేసి 63 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్ వరకు. అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, 70 సంవత్సరాలు ఒక స్పెషాలిటీ ఉండాలి. ఇంకా హిస్టరీలో ఇంతకన్నా మనం పెద్ద చేసే అవకాశాలు లేవు నెక్స్ట్. ఎందుకంటే హైట్ ఎలా అయితే పెంచుతామో వెడల్పు కూడా పెంచాల్సి వస్తుంది మనకి. సో అదే అవకాశం. మన ఏదైతే ఈ అడ్డంగా మనం ప్రొసెషన్ తీసుకెళ్ళడానికి ప్లేస్ ఏదైతే ఉన్నదో అది ఆ అడ్డం పెంచడానికి కాదు. ఎందుకంటే ఎత్తు పెరిగినా కొద్దు బాడీ కూడా పెరుగుతుంది, అడ్డంగా కూడా ఉంటుంది. సో ఇది మాత్రం కొంచెం ఈ రోడ్లన్నీ చెట్లు గుట్టుగా అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ తీసుకెళ్తా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరమే మేము 70 ఫీట్లు చాలు అన్న డిసిషన్లో ఉన్నామండి. ఇప్పుడు ఈ వర్కర్స్ ఉన్నారు కదా మనకు బ్యాక్ సైడ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళేనా లేకపోతే బయట నుండి పిలిపిస్తారు? లేదండి, చెన్నై వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మరి షెడ్ వేయడానికి మచిపేట నుంచి మనం తీసుకొని వస్తాము. అక్కడ వర్కర్స్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఒక 40-50 అడుగుల వరకు షెడ్ వేసి పైనుంచి కిందికి చూస్తే వాళ్ళకు తిప్పుతాయి కొద్ది మందికి. వీళ్ళే మేము అక్కడి నుంచి స్పెషల్గా తెప్పించే వాళ్ళం అంటే స్పెషలిస్ట్ వాళ్ళు 100 ఫీట్లు ఇప్పుడు 100 ఫీట్లు వేసాం మనం. సో వాళ్ళకి
మనకు ప్రతి ఇయర్ వీళ్ళే వస్తారా అక్క? ఎస్ 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 స్పెషలిస్టులు చేంజ్ అవ్వం. ఎందుకంటే ఈ హైట్ని తట్టుకునే వాళ్ళు ఉండాలి. పైనుంచి చూసినా కూడా వాళ్ళు నర్వస్గా ఫీల్ కావద్దు. స్పెషలిస్టులు ఉన్నారనమాట దానికి. అక్కడ వాళ్ళు అయితే మాత్రం ఈజీ ఉంటుందని వాళ్ళు మర్చిపోయారు. ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తున్నారు మనకి. పైకి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఇట్లా గాయాలు దాకడం అట్లాంటివి ఏమైనా జరిగింది? మేము చిన్నగా ఉన్నప్పుడు అయిందండి. మన వినాయకుడికి దేవుడికి పూలమాల వేసి ముస్లిం మతం చేస్తారనమాట. మొత్తం డెకరేషన్స్ అవి ఇవన్నీ. పైనకి వెళ్ళి ఒక రోజు డెకరేషన్ చేస్తున్నారు ఆయన. అప్పుడు 40-50 ఫీట్లు అనుకుంటాను నాకు తెలిసి. ఆ పైనుంచి కిందికి పడిపోయినారు. మా 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 పెద్దమ్మ, మా అత్తయ్య కానీ, మా పెద్ద శంకరయ్య కానీ, మా నాన్నగారు సింగర్ సుదర్శన్ వీళ్ళు ఉన్నారు. అప్పుడు చాలా భయపడ్డారు. ఇంత పైనుంచి పడ్డాడు, ఉంటారా చనిపోతారా అని చాలా భయం వేసింది. హాస్పిటల్కి వెళ్ళాము. వచ్చే 3 రోజుల్లో అయినా మంచిగా తిరిగి వచ్చారండి. మళ్ళీ వచ్చి పూలు అల్లుకుంటూ కూర్చున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఖైరతాబాద్లో. చెప్పుకుంటే మనకు టైం సరిపోదు, కానీ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అండి ఇలాంటి విశేష సంఘటనలు. ఇప్పుడు మనం పొరపాటున తెలిసేదన్నా తప్పు చేసినాం అనుకోండి, ఇమీడియట్గా పనిష్మెంట్ ఇక్కడే దొరుకుతుంది మనకు. కాలు దెబ్బ తాకడం అలాంటివి. దాదాపు ఏంటంటే అక్క ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మనం చూస్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి 70 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు పెద్దవాళ్ళ నుండి మనం తీసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే. సో ప్రత్యేకంగా ప్రతి వినాయకుడి దగ్గర ఏంటంటే లడ్డులు పంచడం జరుగుతుంది, ఇక్కడ పంచడం జరుగుతుంది. ప్రతి దగ్గర ఏమో వేలం వాడడము. సో దాన్ని కొనుక్కోవడం వల్ల పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు కావడము, కొంతమందికి ఫ్యామిలీ సమస్యలు ఉన్న వాళ్ళు, తర్వాత వ్యాపారంగా చూసుకున్నా కూడా రైతులకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ప్రత్యేకంగా ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి లడ్డు ప్రాముఖ్యత ఏంటి? ప్రత్యేకంగా తామేశ్వరం నుండి ఎందుకు తెప్పిస్తారు ఆ లడ్డును? మీరు అన్నట్టు మన గణపతికి ఎంతైతే ప్రత్యేకత ఉందో అండి, ఆయన చేతిలో పెట్టిన లడ్డుకి అంత పవిత్రత పెట్టగానే చేకూరుతుంది. సో అందరికీ ఒక నమ్మకం అనమాట. చేతిలో పెట్టిన లడ్డుని అన్ని రోజులు పూజలు అందుకున్న తర్వాత పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వాళ్ళకి నివృత్తి అవుతాయి. అది అందరికీ తెలుసు దీని మీద. అందుకోసం అనేసి దానికంత ప్రత్యేకత ఉంది. సో మనము ఇదివరకటలా మామూలుగా పెట్టేసి ఇచ్చేసే వాళ్ళం, కానీ తాపేశ్వరం నుంచి వచ్చిన 800 kg వరకు పెట్టారు. మనకుంటే ఇంత హైట్లో ఉంటుంది, పెద్ద వెడల్పులో. చేతిలో పెట్టాము అది కూడా. కానీ ఆ లడ్డు గురించి వివిధ ప్రాంతాల నుంచి మేము అనౌన్స్ చేసిన తర్వాత వినాయక చవితి ఇస్తాము అని అంటే 2 రోజుల ముందే వచ్చి మొత్తం ఏరియాలలో షెడ్లలో వచ్చి బయట రోడ్లలో ఉండిపోయినారు అందరు ఆ లడ్డు కోసం. దాని గురించి ఒకసారి లాఠీ చార్జ్ కూడా అయ్యింది. సో నాన్నగారు అన్నారు ఇంత పెద్దగా రిస్క్ తీసుకోవడం ఒక ప్రాణాలకి, ఎందుకంటే ఆ మహత్యం అంతా ఉంది. అందరికీ మాకు కావాలి, మా ఆశీర్వాదాలు ఉండాలన్న ఇంటెన్షన్ తోటి తోపులాటలు చాలా జరిగాయి, లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో అప్పటి నుంచి ఏం డిసైడ్ అయ్యారంటే వద్దు, ఎలాగైతే వస్తుందో ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ అంత పెద్ద మొత్తంలో లడ్డు చేయడం అనేది రిస్కీతో కూడుకున్న విషయము. మనం దేవుడి దగ్గర పెట్టినా కూడా భక్తుల ఆశ అందరికీ అందాలన్న ఇది ఆతృతతో తోపులాటలు ఉన్నాయి, వద్దు అని చెప్పేసి ఏవైతే ఇప్పుడు ఆయన వాళ్ళకు కూడా చెప్పేసామంటే వాళ్ళది ఒక చిన్న లడ్డు పంపిస్తున్నారు పెట్టి మనం అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంత పెద్దది మాత్రం అది ఆపేసాం తాపేశ్వరం నుంచి. కానీ ఇక్కడ మాత్రం తాపేశ్వరమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ 50 కిలోలు, 100 కిలోలు, 200 కిలోలు పెడతారు. విత్ 3 days పూజలు అవ్వగానే ఇమీడియట్గా మేము మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేస్తున్నాం. అందుకే ఇంకా 11-12 రోజుల వరకు ఉంచడానికి అవకాశం లేకుండా పోతుంది. కొన్ని ఉంటాయి లడ్డు 11 రోజులు పూజలు అందుకునే కూడా ఉంటాయి, కానీ అవి దాని తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు మనకి గత ప్రభుత్వం చేంజ్ అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అక్క, ఎలా సహకరిస్తుంది మీకు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం కూడా మంచిగానే సహకరిస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన అధ్యక్షులు, మన ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు కూడా మొన్నే చెప్పారు, మొదటి పూజకి రేవంత్ గారిని పిలుస్తా అన్నారు. ఏం మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కావాలన్నా కూడా నాగేందర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆయన ఇలాంటివి లోటుపాట్లు లేకుండా ఆయన అన్నీ చూసుకుంటూ ఉన్నారండి. అయితే ఈ ప్రభుత్వం కూడా మాకు అలాగే సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు కర్ర ఫస్ట్ పాతేసేటప్పుడు కొన్ని గొడవలు జరిగినాయి కదా అక్క. సో రాజన్న మీద గొడవ జరగడం జరిగింది. అది ఎందుకు అలా జరిగింది ఇష్యూ అలా కావడానికి? అంటే మీరు అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ పెడుతుందని చెప్పేసి ఇలా మన కక్షలు ఏమన్నా, లేకపోతే ఏదైనా పర్సనల్ ఇష్యూస్? ఎస్ అది ఉంది. కొంచెం మేమే పెడుతున్నామని కొద్దిగా వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవుతాం, మాకు ఇవ్వండి కమిటీ అన్నారు. కానీ ఇన్ని ఇయర్స్ హిస్టరీ చరిత్ర ఉన్నది. ఎందుకంటే కమిటీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొద్ది మందితో ఉన్నారు, అందరు బ్యాక్ ఎండ్ ఉంటాము. నేను, తమ్ముడు, సందీప్ అన్న మేము ముందు ఉండి చేస్తాం. ఇప్పుడు ఇంతమంది ఈ 100 మంది 200-500 మంది ఆ కమిటీలో ఎట్లా అకామిడేట్స్ ఒకళ్ళని ఇంక్లూడ్ చేసి ఇంకోళ్ళకి ఇబ్బందులు అయితే అలాంటిది ఇబ్బంది కాకుండా నాగేంద్ర గారితో డిస్కస్ చేశాము. ఓల్డ్ది అలాగే ఉంటుంది. ఏదైతే ఉంటుందో ఇప్పుడు బస్తీ ప్రజలు ఎవరైతే కమిటీ అని అన్నారో వాళ్ళందరూ ముందు ఉండేసి హెడ్ కమిటీ లాగా ఉండేసి వాళ్ళు మధ్యలో కూడా వస్తున్నారు. రోజు వచ్చి కూర్చొని పోయేసి ఎలా ఆర్గనైజ్ చేయాలా, మనం ఏమంటారు క్రౌడ్ని మెయింటైన్ చేయడానికి కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, మీడియా కూడా ఏదో ఉంది, ఇవన్నీ కండక్ట్ చేయడానికి వీళ్ళందరూ చూసుకుంటామన్నారు. ఇంకా ప్లస్ అవుతుంది, అందరు కలిసి చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయ్యాయి. దాదం గారు మాట్లాడారు, మాకు అంత ఇప్పుడు ప్రాబ్లం లేదు. అందరం కలిసికట్టుగానే వినాయకుడిని ఎవ్రీ ఇయర్ లాగా ఎలాగైతే చేస్తాం అలాగే చేసుకుంటూ వెళ్తాము. ఇంకా గ్రాండ్గా చేస్తాం. ఈరోజు 70 సంవత్సరాలు అంటే నాట్ ఏ ఈజీ థింగ్. సో ఇలా
అందరం అయితే ప్రస్తుతానికి కలిసికట్టుగా చేసుకుని వెళ్తాం. ఇంకొకటి అక్క ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు ఇక్కడ విరామాలు సమర్పిస్తూ ఉంటారు. దాన్ని మీరేమైనా గవర్నమెంట్కి ఇస్తారా లేకపోతే మీ ఆధ్వర్యంలోనే ఆ మనీని వాడుతూ గవర్నమెంట్కి ఇచ్చేంత పెద్ద మొత్తంలో రాదండి, దేవుడి మనీ ఇది. ఎలాగైతే వస్తుంది, ఎలాగైతే తీసుకుంటున్నామో మేము అలా డిస్ట్రిబ్యూట్ ఎవరైతే నుంచి అయితే తెచ్చి మేము స్టార్ట్ చేస్తాము, ఏదైతే అమౌంట్ వాళ్ళ నుంచి తెస్తామో ఈ డైలీ హుండీలు కలెక్షన్ చేసేసి లెక్క పెట్టేసి వాళ్ళకు ఇచ్చేయడం, వాళ్ళకే ఇచ్చేస్తాం. కొద్దిమంది అనుకుంటారు దీనికి కోట్లు వస్తుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉండి డైలీ అట్లీస్ట్ నేను అంటాను గంట కాదు అర్ధగంటన డైలీ నిలబడి టైం ఇచ్చి చూడమనండి ఈ అనే మాటలు అనే వాళ్ళని. సో అదంతా వాళ్ళు కొద్దిమంది ఫేక్గా నరేటివ్ చేసేస్తున్నారు, ఇవన్నీ అబద్ధాలు ఇచ్చేస్తారు. భగవంతుడు ఉన్న 70 ఫీట్లో చూసుకుంటాడు. ఈ సంవత్సరమే ఎక్కువ ఇష్యూ అయింది చెప్పాలంటే. కొద్దిమంది 2024లోనే చాలా 5 ఫింగర్లు ఒకేలాగా ఉండవు కదండి. సో అదే ఎవ్రీబడి కాన్ బి సచిన్ టెండూల్కర్. ఈ ఆర్గనైజ్ చేసే బాధ్యత అవి మన వాళ్ళం చేస్తున్నామంటే కొద్దిమందికి ఎలా నెగిటివిటీ అది ఉంటుంది, అది సాధ్యమే ప్రతి ఒక్కళ్ళకి. సో ఎవరిని ఏమనలేము, కలుపుకొని మాత్రం తీసుకొని వెళ్ళిపోతున్నామండి మేము. సో ఈ 11 రోజులు మనకి అంగరంగ వైభవంగా ఉత్సవంగా ఇక్కడ జాతరగానే జరుగుతుంది అక్క. ఎస్, కాబట్టి మీరు చాలా కష్టపడతారు ఇక్కడ చెప్పాలంటే, ఎందుకంటే 24/7 అందరం ఉండి నిగరాన్ని పెడతామండి. దేవుడిది చూడాలా, మట్టి విగ్రహం అది ప్లస్ ఇట్లాంటి గొడవలు కాకుండా చూడాలా, వచ్చేపోయే భక్తులకు రద్దీ లేకుండా వాళ్ళు స్మూత్గా ఇన్ అండ్ అవుట్ ఉండేటట్టు చూడాలా, పోలీస్ వాళ్ళతో డిస్కస్ చేయాలా, వాళ్ళతో ప్రసాదాలు కానివ్వండి, దేవుడికి కావాల్సిన అలంకరణ సామాగ్రి కానివ్వండి, ఫ్లవర్సే కానివ్వండి, పంతులే కానివ్వండి, ఈ కళాకారులు చేసిన వెళ్ళిపోయే రోజు వాళ్ళకు కూడా కానీ ఇవన్నిటి మీద ఉంటుంది ఫోకస్. సో తప్పకుండా చేయాల్సిందే, అప్పుడే కదండి మనకు అదొక ఇష్టం అన్నమాట. ఇది ఒక బాధ్యత, ఒక ప్రేమతో చేసే పని, ఏదో ఆర్గనైజ్ చేస్తున్నామా అని అట్లా కాదు. కాబట్టి 24/7 ఇక్కడ మేము వస్తాము, నిగరాని పెడతాము దేవుడి దగ్గర. ఎందుకంటే ఇట్లా వదిలేసి పని వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోలేము కదా. వాళ్ళు ఏం చేస్తారు, అలాగే కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది. మనం ఇన్ని రోజులు మనకు దేవుడు ఇప్పటివరకు రెడీ కావాలి. సో మేము కూడా వాళ్ళతో కూర్చొని, వాళ్ళు కూడా శ్రమ పడుతున్నారు, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అందరు కళాకారులు. సో వాళ్ళతోటే కూర్చొని ఆడుకుంటా పాడుకుంటా భగవంతుడు అయితే ఇప్పుడు ఇంకా ముస్తాబ్ అవుతున్నాడు. సో ఇంకా ఎన్ని డేస్ పట్టొచ్చాక ముస్తాబ్ కావడానికి? పండగకి ఒక 2 days బిఫోర్ అన్నీ మేము టార్గెట్ పెట్టుకున్నామండి. అసలు ఇవి కొన్ని ఇష్యూస్ అవ్వకుండా 1 week ముందు అయ్యేదేమో, ఒక 2 days ముందు వరకు కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. కళాకారులు మీ ముందు ఉన్నారు, మన జోగరావు సార్ కానీ వీళ్ళు రాజేందర్ గారు ఇప్పుడే చెప్పలేదు, మనం ప్రయత్నం అయితే చేద్దాం. డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది కదా, రెడీ అయిపోతాడు ఖచ్చితంగా దేవుడు. కావడం వల్ల కొంచెం మట్టి కదా, కొంచెం మారడానికి కొంచెం టైం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. మనము అదొకటే ఇది అవుతుంది. ఎండలు ఉన్నది అంటే తొందరగా ఎయిర్కి కూడా అది టైట్ అయిపోతుంది కాబట్టి స్కిన్ అది రెడీ అయిపోతుంది. ఫస్ట్ మీ కమిటీ మెంబర్ల నుండే మన దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారా లేకపోతే మన ప్రభుత్వం నుండి ఏమైనా వస్తుందా? ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ మనకు సహకారాలు ఉంటాయండి. మన గుప్తాస్ ఉన్నారనమాట ఇక్కడ, మన ఒక్కొక్క కులం వాళ్ళకు దగ్గర కొంతమంది లాస్ట్ ఇయర్ ఒకళ్ళు వచ్చేసి మనకి 1,00,000 రుద్రాక్షల మాల వేశారు సార్. వాళ్ళు అదే కమ్యూనిటీ వాళ్ళు ఈసారి హోమం అనేసి ఒక ప్లాన్ చేస్తున్నారు. మళ్ళా చేనేత ఫ్యామిలీ వాళ్ళు రిలేటెడ్ వాళ్ళు వచ్చి పట్టు వస్త్రాలు వేస్తారు, జంజరం ఒకటి వేసేస్తారు, దేవుడికి కండువ ఒకటి వేస్తారు, వస్త్రాలు వేసేసారు. మార్నింగ్ పూజ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజ కంటిన్యూ అవుతుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారనమాట. సో నిమజ్జనం ఎలా చూడొచ్చు అక్క ఈసారి? అంటే కొన్ని టైంలో ఇక్కడే నిలబట్టి వాటర్ తోని నిమజ్జనం చేయాలని చెప్పేసి అప్పుడు మాట్లాడారు, మట్టి వినాయకుడు కాబట్టి. సో మనం ట్యాంక్ బండికి వెళ్ళేటప్పుడు చాలా కష్టం అసలు. వందల వేల మంది దేవుని చూడడానికి తండోపతండలో తరలి వస్తారు. అసలు ఆ దృశ్యాన్ని మనం చూడలేకపోతూ ఉంటాం. సో వెళ్ళేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అక్క? ఈ 11 రోజులకు ముందు నుండి మీరు ఒక 2 months నుండి వర్క్ స్టార్ట్ చేస్తారు, 2-3 months నుండి వర్క్ స్టార్ట్ చేయడం ఇవన్నీ ఆ దగ్గరుండి చూస్తూ ఉంటారు. సో మన ఇంట్లో ఉన్నటువంటి మనిషి అంటే ఇక దేవుడి గురించి మనం చెప్పలేం, మాటలు కూడా లేదు. వెళ్తూ ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఈస్ చాలా పెద్ద వినాయకుడిని తీసుకెళ్ళేటము. కొన్ని ఆ సెక్రటరీ ప్రాంతంలో ఎత్తు వస్తుంది, అక్కడి నుంచి మేము హుసేన్ సాగర్ వెళ్ళే వరకు గుండెట్లో పట్టుకొని ఉంటాం మేమైతే, దేవుడు అక్కడ నిమజ్జన సాగరం వెళ్ళే వరకు. సో అందులోనూ మట్టి గణపతి, వర్షాలు పడిందంటే ఏడ కరుగుతుందో ఏదో అని అదొక టెన్షన్ ఉంటుంది. కానీ చాలామంది అనుకుంటే ఇక్కడే కరగబెడతారు, ఇక్కడ కరగబెట్టేది లేదు. ప్రొసెషన్కి అనుగుణంగా ఉండేటట్టుగానే ఈ భగవంతుని తీర్చిదిద్దుతున్నాం మనం. ఎందుకంటే ఈ భగవంతుడు వస్తుందంటే ఎక్కడ లేని ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఒకలాంటి ఆనందం ఉంటుంది. మా హైదరాబాద్ వాసులు ప్లస్ వేరే ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళందరూ బ్యాండ్ బాజాలు డ్యాన్స్లతో వెళ్తామండి. అంత హ్యాపీగా హుసేన్ సాగరంకి భగవంతుని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తాం. కానీ ఆ అట్మాస్ఫియర్, ఆ రోజు ఉండే ఆనందోత్సాహాలే వేరు, అది వర్ణనాతీతం. అంత హ్యాపీగా ఉంటుంది ఆ రోజు మాత్రం. అనుకుంటారు అక్క ఎప్పుడన్నా ఇది 1 year కాకుండా గణపతి 6 నెలలకు వస్తే బాగుండు, అంత అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం కదా? లేదు, ఇదే కరెక్ట్ ఉంది. 1 year 6 నెలల కంటే మనం తయారు చేయడానికి 3 months పోతుంది అందులో. అది ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ చిన్నప్పుడు ఇంకా మనం చిన్నగా ఉన్నప్పుడైతే 21 days ఉండేది గణపతి, 21 రోజుల తర్వాత నిమజ్జనం ఉండేది. దాని తర్వాత 11 daysకి కుదియడం జరిగింది. బస్ చాలు 11 days
అందరం, ఎందుకంటే అందరూ కొంతమంది ఉద్యోగాలు వస్తారు, కొంతమంది టైం ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వలేకపోవచ్చు. కానీ ఆ జాబ్ చేసి కూడా ఈవినింగ్ వచ్చి లేట్ నైట్ వరకు కూడా సేవ చేసే వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది ఇక్కడ మన ఖైరతాబాద్ వాసులది. సో ఇంకొకటి అక్క, మీరు ఇక్కడ లైన్స్ వేసి వాళ్ళకి ప్రత్యేకంగా సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. వాటర్ అయినా కావచ్చు, ఏవైనా గర్భిణీలు వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నారు? మనం చెప్పేది ఏంటంటే గర్భిణీలు, మా ఉద్దేశంలో మార్నింగ్ వచ్చి వెళ్ళడమే చాలా బాగుంటుందండి. రష్ తక్కువ ఉంటుంది. ఈవినింగ్ పూట రావడాన్ని నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే ఆ తోపులాట ఎవరిని చెప్పలేము. వెనుక నుంచి తోవచ్చు, ముందు నుండి వాళ్ళకు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంటుంది. గర్భిణీలు మాత్రం మార్నింగ్ పూటే రావాలి. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవ్వరున్నా కూడా వాళ్ళ దర్శనానికి మార్నింగ్ పూటే రావాలి. ఎందుకంటే క్రౌడ్ని ఎవరు కంట్రోల్ చేయాలి. ఒక్కసారి ఎక్కువ వచ్చిందంటే పెద్దవాళ్ళని కూడా మనం కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం భక్తులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్న పిల్లలు, బేబీస్ ఉన్న వాళ్ళే కానివ్వండి, ముసలి వాళ్ళే కానీ, వాళ్ళు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ క్యూ లైన్స్ ఎలా ఉంది, నిలబడాలన్నా క్యూ లైన్స్ చాలా పెద్దగా అయిపోతుంది. వాళ్ళు వెయిట్ చేయాలన్నా వాళ్ళకంతా చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. హెల్త్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవాలని రిక్వెస్ట్. మిగతా వాళ్ళందరూ రావచ్చు, లైన్లో వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్ళొచ్చు. సో ఇంకొకటి అక్క ఏంటంటే, సో ప్రత్యేకంగా ఇప్పుడు లడ్డు కోసం అయితే అంతమంది వచ్చి అసలు కొట్టుకొని తీసుకొని మరీ వెళ్తూ ఉంటారు. అసలు ఈ సంవత్సరం 2024లో మనం ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నటువంటి వినాయకుడిని సో ఎలా చూడబోతున్నాము, అలాగే ప్రత్యేకంగా వినాయకుడి ప్రత్యేకత ఏంటి అసలు ఇక్కడ? అంటే కోరుకున్నవి కొంగు బంగారం అయితే అని చెప్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఏమైనా మీ చాలా అయినాయి. మా నాన్నగారు సుదర్శన్ గారికి 4 లైఫ్స్ వచ్చాయండి. కళ్ళు పోయినాయి, ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ రాదని చెప్పారు. ఆపరేషన్ తర్వాత వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. పైన పడ్డ వాళ్ళు ఇక్కడ ఇది అయ్యారు. 4 లైఫ్స్ అంటే నాట్ ఏ ఈజీ థింగ్. అలాంటివి కానీ మా ఏరియా వాళ్ళ దగ్గర ఒక ఆయన తల పగిలింది, చిన్న ప్రమాదంతో తప్పింది అని చెప్పాను. టీంల మించి పడ్డారు అని చెప్పి ఆయన ఉంది ప్రమాదంతో. ఇలా ఎవరెవరైతే మొక్కులు తీసుకుని మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ అని చెప్పాలి, హైట్ కూడా కాదు. ఫస్ట్ ఇంకా చెప్పాలంటే కోరికలు తీర్చే గణపతి ఖైరతాబాద్ గణపతి అని పేరు. దాని తర్వాత హైటు, ఈ 2 ఉన్నాయన్నమాట చాలా ఇంపాక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వచ్చి దగ్గరికి రాకుండా దూరం నుంచి చూసినా కూడా ఒక మొక్కుకొని వెళ్ళిపోతారనమాట అందరూ. అది ఒక ప్రత్యేకత మాత్రం. ఇది చెప్పాలంటే ఇదే చాలా ప్రత్యేకత మన ఖైరతాబాద్ భగవంతుని. ఈ ప్రెమిసెస్లో ఎవరైనా, లాస్ట్ ఇయర్ నా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అతను అబ్బాయి కూడా ఏదో మొక్కుకున్నారు. కర్ర పూజ అయిన రోజు నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు ప్రతిరోజు మార్నింగ్ వచ్చి మొక్కుకొని వెళ్తాడు ఆయన. హరి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఇట్లాంటి ఒక్కొక్కళ్ళు ఉన్నాయి. అందరూ చెప్పుకోలేరు. కొంత మన క్లోజ్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పేసి వెళ్తుంటారు. ఇలాంటి మిరాకిల్స్ చాలా జరిగాయండి ఇక్కడ ఖైరతాబాద్లో. పటాకులు బస్ట్ అయిపోయి మా నాన్నగారికి, నల్లగుడ్డి ఇదైపోయింది. అయినా కూడా కళ్ళు ఏ డాక్టర్స్ రావని చెప్పారు సుదర్శన్ గారికి. డాక్టర్ గారు రంగారావు గారు ఏదో తను ఇప్పుడు చనిపోయారు డాక్టర్ గారు. తన 8-9 ఆపరేషన్స్ చేశారు. కళ్ళకే అన్నీ చేయడం నాట్ ఈజీ థింగ్. కళ్ళు వచ్చేసాయి డాడీకి. ఇలాంటివే కానీ మాకు జరిగినాయి ఇవి. ఇంకా మా ఫ్రెండ్స్కి ఇక్కడ జరిగిన వాళ్ళు ఒక్కొక్కరు చెప్తారు. చాలా ఉన్నాయి ఇలాంటివి మిరాకిల్స్ అయితే దేవుడివి. సో నేను కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచిగా రండి, భగవంతుని దగ్గరికి దర్శనం చేసుకోండి. వచ్చేటప్పుడు మీ పిల్ల పాపల్ని వెంబడి పెట్టుకొని రండి. కానీ ఇంకోటి ఏంటంటే, చిన్న బేబీస్ తెచ్చుకున్న వాళ్ళకు ఫీడింగ్ మొబైల్ వ్యాన్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానీ, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎప్పుడు ఇక్కడ దగ్గర ఈ ప్రెమిసెస్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలాంటి అసౌకర్యం ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇమీడియట్గా మేము ప్రొవైడ్ చేసేస్తామండి. అదిలో నో డౌట్. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.